డాక్టర్ చాలా వరకు మీరు చెప్తుంది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఎవరు కూడా ఫస్ట్, సెకండ్‌లో ఎప్పుడు కూడా క్యాన్సర్ కోసం మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎలా గుర్తించాలి అసల? ఫస్ట్ క్యాన్సర్ అనేది ఇన్ని రకాలుగా క్యాన్సర్‌లు ఉన్నాయి. రైట్. అంటే క్యాన్సర్‌కి మీరు అడిగిన ప్రశ్న చాలా రెలెవెంట్. ఎందుకు చెప్పనా అండి? 70% మన దేశంలో ఇప్పుడు కూడా స్టేజ్ 3, స్టేజ్ 4లో వస్తున్నారు. హ్మ్. ఓన్లీ 30% ఎర్లీ స్టేజ్‌లో వస్తున్నారు. సో అమెరికాలో అది ఉల్టా. హుహు. 80% వరకు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అక్కడ ఉంటుంది. అందుకే రిజల్ట్స్ వాళ్ళవి బాగున్నాయి. వాళ్ళేదో మనకన్నా ఎక్స్ట్రార్డినరీ ట్రీట్మెంట్ ఇస్తారని కాదు. ఓకే. అవుట్‌కమ్స్ బాగుండడానికి కారణం ఏంటంటే అక్కడ డిటెక్షన్ అర్లీగా అవుతా ఉంది. హ్మ్. సో ఇప్పుడు క్యాన్సర్‌ని అసలు ఎలా గుర్తిరగలం? హ్మ్. ఎలాంటి లక్షణాలు ఉంటే అది క్యాన్సర్ అనొచ్చు అని మీరు అడుగుతా ఉన్నారు. అవును. కొన్నిసార్లు మనం ఒకటి గుర్తిరగాలి ఏంటంటే ఎర్లీ ఫేజ్‌లో అసలు సిమ్టమ్సే ఉండకపోవచ్చు. హ్మ్. ఎర్లీ స్టేజ్‌లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేటప్పటికే పాకేసి ఉండొచ్చు. ఓకే. అంటే సిమ్టమ్ లేదు కదా, క్యాన్సర్ లేదు అనడానికి లేదు. చాలా సార్లు ఎర్లీ స్టేజ్‌లో క్యాన్సర్ ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. హ్మ్. కానీ కొన్ని మనం విషయాలు నేను కొన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాషన్ అంటాను. అంటే ఒక న్యూమోనిక్ కాషన్. సి అంటే చేంజెస్ ఇన్ ద బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. అంటే మలమూత్ర విసర్జనలో మార్పులు. హ్మ్. ఇవి వస్తే నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రత్యేకంగా మరి ప్రేక్షకులకు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకసారి విరోచనం అయితే, ఒకసారి ఏదో కడుపు నొప్పి వస్తే కంగారు పడమని నేను చెప్పట్లేదు. హ్మ్. 3-4 వీక్స్ వరకు కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంది. లూజ్ మోషన్స్ 3-4 వీక్స్ నుంచి తగ్గటం లేదు. మోషన్‌లో రక్తం పడుతుంది. యూరిన్‌లో రక్తం పడుతుంది. అంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. ఓకే. ఇటీవల మలమూత్ర విసర్జనలో మార్పులు. ఇవన్నీ కూడా ఒక 3-4 వీక్స్ నుంచి ఉండే. ఒక్కసారి దాని కోసం కంగారు పడొద్దు. ఓకే. కంటిన్యూటీ ఉండాలి. మనం ఏదో ఫుడ్ పాయిజన్ అయితే డయేరియా అవ్వచ్చు. ఆ! 2 రోజులు, 3 రోజులు తగ్గిపోతుంది. కానీ ఒక 3 వీక్స్ అయింది. ఇంకా కూడా నాకు ప్రాబ్లమ్‌గానే ఉంది. కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంది. లేకుంటే డయేరియా అవుతా ఉంది. లేకుంటే చీమ్ పడతా ఉంది. మ్యూకస్ ఇన్ ద స్టూల్ వస్తా ఉంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఈ సింప్టమ్స్ వెంటనే చూపించుకోండి. సో సి అంటే చేంజెస్ ఇన్ ద బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. మలమూత్ర విసర్జనలో మార్పులు. అంటే కాషన్‌లోనా? కాషన్‌లో సి. ఓహ్! ఓకే. ఓకే. ఇట్స్ ఎ కాషన్. ఆ! సో తర్వాత రెండోదిగా ఏ. ఏ అంటే ఎ సోర్ విచ్ డస్ నాట్ హీల్. మానని పుండు. ఓకే. ఇప్పుడు మనం నాలుక కరుచుకున్నాం అనుకోండి. పుండు ఎన్ని రోజుల్లో మానుతుంది? 1 వీక్. 1 వీక్‌లో మానిపోతుంది. అది ఇప్పుడు పుండు నొప్పి లేదు గానీ మానటం లేదు. హ్మ్. అలాగే ఉంది. అంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే. ఒకటి ప్రాబ్లమ్ ఏంటంటే క్యాన్సర్‌లో ఇనీషియల్‌గా క్యాన్సర్‌లో నొప్పి ఉండదు. దేనికి ఉండదండి? ఇనీషియల్‌గా నొప్పి ఉండదు. అందువల్ల ఏంది నొప్పి లేదు, పర్వాలేదులే, ఏమి లేదని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో మనకు నొప్పి వచ్చేటప్పటికి అది వేరే చోటికి పాకి వేరే ఆర్గన్స్‌కి వెళ్ళిన తర్వాత నొప్పి వస్తా ఉంటుంది. సో అందుకని మానని పుండు మోర్ దెన్ 1 వీక్, 10-15 డేస్ తర్వాత కూడా పుండు అలాగే ఉంది. శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మానని పుండు ఉంటే అది క్యాన్సర్ లక్షణం. ఓకే. ఓకే. అలాగే మూడోదిగా కాషన్‌లో మనం వస్తే యు అంటే అన్‌యూజువల్ డిశ్చార్జ్. అంటే అధికంగా తెల్లబట్ట అవ్వడం గానీ, అధికంగా ఎర్రబట్ట అవ్వడం గానీ ఉంటే ఓకే. అది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. హ్మ్. ఓకే. ఎనీవేర్ ఇన్ ద బాడీ అన్‌యూజువల్ డిశ్చార్జ్ అనమాట. సో తర్వాత ఇక కాషన్‌లో మనం టీ కాడికొస్తే థికెనింగ్ ఆర్ లంప్ ఇన్ ద బాడీ. శరీరంలో ఇటీవల కొత్తగా కణితులు ఏర్పడ్డాయి. హ్మ్. చాలా మందికి చిన్నప్పటి నుంచి అక్కడక్కడ చిన్న చిన్న కొవ్వు గడ్డలు ఉంటూ ఉంటాయి. అవును. దాని గురించి కంగారు పడొద్దు. ఇటీవల క్రొత్తగా రొమ్ములో గానీ, ఇంకెక్కడన్నా కూడా క్రొత్తగా కణితి ఏర్పడి, అది పెరుగుతూ ఉంది సైజులో అంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఓకే. ఓకే. న్యూ లంప్ కొత్తగా కణితి ఏర్పడింది. హ్మ్. నొప్పి లేదు, పెరుగుతా ఉంది అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. హ్మ్. ఓకే. సో అది థిక్నింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అనమాట. సో ఇంక అయి వచ్చేటప్పటికి ఇండైజెషన్. మింగడానికి ఇబ్బందిగా ఉంది. నీళ్లు లేకుండా ఆహారం పోవటం లేదు. హ్మ్. పలచని పదార్థాలు నేను తినగలుగుతున్నాను గానీ, గట్టి పదార్థాలు రొట్టెలు గానీ, లేకుంటే హార్డ్ ఫుడ్ మాత్రం నాకు వెళ్ళటం సాలిడ్ ఫుడ్ నేను మింగలేకపోతున్నాను. నీళ్లు లేకపోతే నాకు గుటక లోపలికి వెళ్ళటం లేదు హ్మ్. అనుకుంటే అది కూడా ఫుడ్ పైప్ క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. మింగడానికి ఇబ్బంది. అలాగే ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్. పుట్టుమచ్చలు చాలా ఉంటాయి. అలాగే ఉంటాయి చాలా మందిలో. హ్మ్. కొంతమందిలో మాత్రమే ఆ పుట్టుమచ్చ సైజ్ పెరుగుతుంది, దురద వస్తుంది, లేకుంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. హుహు. అది క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. లాస్ట్‌కి చెప్పాలంటే ఎన్. ఎన్ అంటే నాగింగ్ కాఫ్. హ్మ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మానని దగ్గు. హ్మ్. ఈ రోజుల్లో దగ్గు కూడా కోవిడ్ వచ్చాక 3 వారాల దాకా కూడా ఉంటుంది. 4 వారాలు కూడా ఉంటుంది. అవును. కామన్ అయిపోయింది. అంతకన్నా ఎక్కువగా ఒకవేళ దగ్గు ఉంది, మానటం లేదు అనుకుంటే అది లంగ్ క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. సో కాషన్‌తో మనం కాషన్‌గా ఉండాలి. సరే మీరు అనొచ్చు, సరే ప్రతి ఆర్గాన్ సిమ్టమ్స్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకొని రోజు ఈ భయంతోనే మనం ఉండాలా?
ఉమ్, అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇవన్నీ అవును. ఇలా ఒక 100 క్యాన్సర్లు పైగా ఉన్నాయి, అవును, అన్నిటికీ అవును. కూడా తెలుసుకుని ఇదేంటి అదేంటి అని నేను ఒకటే సలహా చెప్తాను అందరికి, ఏంటంటే మీ శరీరం మీతో మాట్లాడుతుంది. ఉమ్, యువర్ బాడీ ఈజ్ టాకింగ్ టు యూ, ఓకే. లిజన్ టు ఇట్. మీకు ఎక్కడో సంథింగ్ ఇస్ నాట్ గుడ్, ఏదో తేడా ఉంది, ఉమ్, ఓకే, అజీర్తిగానో లేకపోతే ఏదో సంథింగ్ ఇన్కన్వీనియన్స్ ఉంది, మీరు చెప్పలేకపోతున్నా, ఓర్చుకుంటున్నారు. ఉమ్, ఓర్చుకోవద్దు, ఓకే. చెప్పండి. మీ బాడీ మీకు చెప్తున్న దాన్ని మీరు వినండి. ఉమ్, వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు అడిగి తెలుసుకుంటారు, దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తారు, పర్వాలేదు. సో లిజన్ టు యువర్ బాడీ. మీ బాడీ మీతో చెప్తున్న మాట మీరు వినండి.